ఒక కానిస్టేబుల్ యూనిఫామ్ మీద ఉన్న గౌరవాన్ని కాపాడుకుంటూ ఎండనక వాననక డ్యూటీ చేశాడు. ఆ చెమట విలువ ఏంటో అతనికి తెలుసు. ఎన్నోసార్లు పై అధికారులతో చివాట్లు తిన్నాడు, అవమానాలు ఫేస్ చేశాడు. అందుకే ఎలాగైనా అంతకు మించి సాధించాలనుకున్నాడు. ఒక సాధారణ కానిస్టేబుల్ స్థాయి నుంచి కష్టపడి పైకొచ్చి దేశంలోనే అత్యున్నత పదవి అయిన ఐపీఎస్ సాధించాడు. కానీ ఏం లాభం? ఆ యూనిఫామ్ తల మీద పెట్టిన కిరీటాన్ని నిలబెట్టుకోవాల్సిన చేతులతోనే ఒక మహిళను వేధించి తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నాడు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న కథ ఎవరో ఒక సాధారణ నేరస్తుడిది కాదు. నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్గా ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి కథ ఇది. సివిల్స్ కొట్టడానికి ఎంత కష్టపడ్డాడో కానీ ఆ సక్సెస్ తలకెక్కి విచక్షణ కోల్పోయి ప్రజెంట్ చెంచల్గూడ జైల్లో ఊచలు లెక్కపెడుతున్న వైనం ఇది. ఒక సోషల్ మీడియా పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత ఏమైంది? అవతలి వ్యక్తి తనతో దూరంగా ఉంటున్నారనే అహం దెబ్బతిని ఆమె జీవితాన్ని నరకం చేశాడు ఉదయ్. బలవన్మరణానికి పాల్పడతానని బెదిరించడం, గన్లు చూపించి భయపెట్టడం, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం, ఇదా ఒక ఐపీఎస్ అధికారి లక్షణం? రక్షక భటుడిగా మారాల్సిన వాడే భక్షకుడిగా మారిపోతే సమాజం క్షమిస్తుందా? హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీ ఎన్పీఏలో ట్రైనీ మహిళా ఐపీఎస్పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో 33 ఏళ్ల ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పర్పల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు నిందితుడిని చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇన్స్టాగ్రామ్లో ట్రైనీ మహిళా ఐపీఎస్కు పరిచయమైన ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెతో అమానుష్యంగా ప్రవర్తించినట్టు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. దర్యాప్తు అంశాలను బుధవారం రాత్రి నగర సిపి సజ్జనర్ ఓ ప్రకటన ద్వారా మీడియాకు తెలిపారు. ఏపీలోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామానికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి గత ఏడాది డిసెంబర్ నుంచి హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతున్నాడు. అతడికి గత ఏడాది మధ్యలో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక మహిళ పరిచయం అయింది. సివిల్ సర్వీస్లో విజేతగా నిలిచేందుకు అతడు పడిన కష్టాన్ని తెలుసుకున్నాక ఆమె స్పందించింది. తాను 2024 బ్యాచ్ ఐపీఎస్కు ఎంపికయ్యానని, లీవ్లో ఉండడంతో 2025 బ్యాచ్తో కలిసి శిక్షణలో చేరనున్నట్లు తెలిపింది. అనంతరం ఇద్దరూ స్నేహితులయ్యారు. శిక్షణ సమయంలో వీరి మధ్య బంధం మరింత బలపడింది. కొంతకాలం తర్వాత మనస్పర్ధలు తలెత్తడంతో గొడవలు పడ్డారు. ఆమె దూరంగా ఉండడం భరించలేకపోయాడు. పలుమార్లు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఆయుధాలు చూపి హెచ్చరించాడు. బాధితురాలికి పలువురితో సంబంధాలున్నట్లు తప్పుడు ప్రచారంతో గౌరవాన్ని భంగపరిచాడు. ఇతడి చేష్టలతో విసిగిపోయిన ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి సామాజిక మాధ్యమాలను వేదికగా మరింతగా వేధింపులకు పాల్పడ్డాడు. వాట్సాప్లో కూడా అసభ్యకర మెసేజ్లు పంపాడు. తన రూమ్కి పిలిపించుకొని జుట్టు పట్టుకొని లాగి గొంతు నులిమి కత్తి చూపించి బెదిరించి నానా రకాలుగా హింసించాడు. అవి భరించలేక బాధితురాలు ఈ నెల 18న అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. బుధవారం ఉదయం అత్తాపూర్ ఇన్స్పెక్టర్ సీతయ్య బృందం ఉదయ్ కృష్ణారెడ్డిని అశోక్ నగర్లో గతంలో అతడు నివసించిన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడే బాధితురాలు తనను కలిసినట్టు చెప్పడంతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. బాధితురాలు విసిగిపోయి వేరే పెళ్లి చేసుకుంటే కక్ష కట్టి మరింత వేధించాడు. చివరికి ఆమె అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉదయ్ కృష్ణారెడ్డి బండారం బట్టబయలైంది. అశోక్ నగర్లో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుంటే అదే ఉదయ్ తలదించుకొని నిలబడిన తీరు చూస్తే అర్థమవుతుంది. అహంకారానికి, అరాచకత్వానికి అంతం ఎంత దారుణంగా ఉంటుందో. ఇంతా జరిగినా తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో ప్రభుత్వానికి హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. ప్రైవేట్ ప్రతివాది అయిన మహిళా ట్రైనీ ఐపీఎస్కు వ్యక్తిగత నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ జస్టిస్ జె శ్రీనివాసరావు విచారణ ఆగస్టు 26కు వాయిదా వేశారు. యువతీ యువకులారా, ఒక్క క్షణం ఆలోచించండి. సివిల్ సర్వీసెస్ పరీక్ష పాస్ అవ్వడం ఎంత కష్టమో తెలుసా? లక్షలాది మందిలో ఒక్కరు విజయం సాధిస్తే ఆ తల్లిదండ్రుల ఆనందం ఎలా ఉంటుందో ఊహించగలరా? ఆ కుర్చీలో కూర్చోవడానికి ఎన్ని రాత్రులు కళ్ళు మూయకుండా చదివి ఉంటాడు. కానీ ఆ విజయం తెచ్చిపెట్టిన గర్వం అతడిని వికృతంగా మార్చింది. నేను ఐపీఎస్ని, నాకేంటి అనే అహంకారం అతని జీవితాన్ని కేవలం కొన్ని రోజుల్లోనే సున్నా చేసేసింది. కోర్టు రిమాండ్ ఇచ్చింది. చెంచల్గూడ జైలు ఊచలు లెక్కపెట్టిస్తుంది. హైకోర్టులో మొట్టికాయలు పడ్డాయి. ఇదంతా ఎందుకు? ఒక్క క్షణం కోపాన్ని, వికృత చేష్టలను అదుపులో పెట్టుకోకపోవడం వల్ల ఈరోజు డిపార్ట్మెంట్ నుంచి వేటుపడే పరిస్థితికి వచ్చాడు. జీవితాంతం పడాల్సిన కష్టమంతా
ఒక్క తప్పుతో బూడిదైపోయింది. యువతి యువకులకు ఇది ఒక వార్నింగ్ బెల్ లాంటిది. డిగ్రీలు సాధించవచ్చు, లక్షల్లో ఉద్యోగాలు కొట్టవచ్చు, ఐపీఎస్లు ఐఏఎస్లు కావచ్చు. కానీ ఎంత ఎత్తుకు ఎదిగినా క్యారెక్టర్ లేకపోతే ఆ సక్సెస్కి నో వాల్యూ. సోషల్ మీడియాలో పరిచయాలు, సైబర్ వేధింపులు, అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం, ఇవి స్టైల్ అనుకుంటే మీ బతుకులు బజార్లో పడడం ఖాయం. చట్టం ఎవరి చుట్టూ తిరగదు. తప్పు చేస్తే యూనిఫామ్ వేసుకున్నా, కాకి చొక్కా వేసుకున్నా జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే. బుధవారం ఉదయం అత్తాపూర్ ఇన్స్పెక్టర్ సీతయ్య బృందం ఉదయకృష్ణారెడ్డిని అశోక్ నగర్లో గతంలో అతడు నివసించిన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడే బాధితురాలు తనను కలిసినట్టు చెప్పడంతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. బాధితురాలు విసిగిపోయి వేరే పెళ్లి చేసుకుంటే కక్ష కట్టి మరింత వేధించాడు. చివరికి ఆమె అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉదయకృష్ణారెడ్డి బండారం బట్టబయలైంది. అశోక్ నగర్లో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుంటే అదే ఉదయ్ తలదించుకొని నిలబడిన తీరు చూస్తే అర్థమవుతుంది అహంకారానికి, అరాచకత్వానికి అంతం ఎంత దారుణంగా ఉంటుందో. ఇంతా జరిగినా తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఉదయకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో ప్రభుత్వానికి హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. ప్రైవేట్ ప్రతివాది అయిన మహిళా ట్రైనీ ఐపీఎస్కు వ్యక్తిగత నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ జస్టిస్ జె శ్రీనివాసరావు విచారణ ఆగస్టు 26కు వాయిదా వేశారు. యువతీ యువకులారా, ఒక్క క్షణం ఆలోచించండి. సివిల్ సర్వీసెస్ పరీక్ష పాస్ అవ్వడం ఎంత కష్టమో తెలుసా? లక్షలాది మందిలో ఒక్కరు విజయం సాధిస్తే ఆ తల్లిదండ్రుల ఆనందం ఎలా ఉంటుందో ఊహించగలరా? ఆ కుర్చీలో కూర్చోవడానికి ఎన్ని రాత్రులు కళ్ళు మూయకుండా చదివి ఉంటాడు. కానీ ఆ విజయం తెచ్చిపెట్టిన గర్వం అతడిని వికృతంగా మార్చింది. నేను ఐపీఎస్ని, నాకేంటి అనే అహంకారం అతని జీవితాన్ని కేవలం కొన్ని రోజుల్లోనే సున్నా చేసేసింది. కోర్టు రిమాండ్ ఇచ్చింది. చెంచల్గూడ జైలు ఊచలు లెక్క పెట్టిస్తుంది. హైకోర్టులో మొట్టికాయలు పడ్డాయి. ఇదంతా ఎందుకు? ఒక్క క్షణం కోపాన్ని, వికృత చేష్టలను అదుపులో పెట్టుకోకపోవడం వల్ల ఈరోజు డిపార్ట్మెంట్ నుంచి వేటుపడే పరిస్థితికి వచ్చాడు. జీవితాంతం పడాల్సిన కష్టమంతా ఒక్క తప్పుతో బూడిదైపోయింది. యువతి యువకులకు ఇది ఒక వార్నింగ్ బెల్ లాంటిది. డిగ్రీలు సాధించవచ్చు, లక్షల్లో ఉద్యోగాలు కొట్టవచ్చు, ఐపీఎస్లు ఐఏఎస్లు కావచ్చు. కానీ ఎంత ఎత్తుకు ఎదిగినా క్యారెక్టర్ లేకపోతే ఆ సక్సెస్కి నో వాల్యూ. సోషల్ మీడియాలో పరిచయాలు, సైబర్ వేధింపులు, అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం, ఇవి స్టైల్ అనుకుంటే మీ బతుకులు బజార్లో పడడం ఖాయం. చట్టం ఎవరి చుట్టూ తిరగదు. తప్పు చేస్తే యూనిఫామ్ వేసుకున్నా, కాకి చొక్కా వేసుకున్నా జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే. ఉదయకృష్ణారెడ్డి కథ సమాజానికి కనువిప్పు కావాలి. జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లాలనే తపన ఉండాలి. కానీ ఆ గర్వం మనల్ని పాతాళానికి తొక్కేసేలా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, సక్సెస్ అనేది మీ బాధ్యతను పెంచుతుంది, కానీ ఇతరుల జీవితాలతో ఆడుకునే లైసెన్స్ అస్సలు ఇవ్వదు.